ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు రావడంతో పొలిటికల్ సినిమాలు క్యూ కొడుతున్నాయి. ఈ నెలలోనే 2 సినిమాలైతే పక్కాగా విడుదల కాబోతున్నాయి. అయితే రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుందనే విషయం నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు. కానీ సడన్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడం, ఈ ట్రైలర్ కు ఒక టాప్ హీరో నటించే కమర్షియల్ సినిమాకు వచ్చినన్ని వ్యూస్ రావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదలై 24 గంటల్లోనే ఏకంగా 6.3 మిలియన్ వ్యూస్ అంటే 63 లక్షల మంది ఈ ట్రైలర్ను వీక్షించడం పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా అనగానే ఇది ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తలపెట్టిన అమరావతి చుట్టూనే తిరుగుతుందనే విషయం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంతో పాటు అమరావతి ఇష్యూ ఒక ప్రధాన ఎజెండాగా ఉంటుందనే విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు అమరావతికి ఓకే చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయన మాట మార్చారు, మడమ తిప్పారని ఇప్పుడు సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యలు చేస్తున్నారు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒక రాజధాని, 6 కోట్ల మంది ఉన్న ఒక రాష్ట్రానికి 4 రాజధానుల, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా వంటి డైలాగులు ఈ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. ట్రైలర్ చూస్తే ఈ సినిమా ఎవరిని టార్గెట్ చేసి తీశారో ఏమాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే అధికార పార్టీలో ఉండి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నేతల గుర్తుకు వచ్చేలా సీన్స్ కూడా పెట్టారు. ఈ సినిమా ఫిబ్రవరి 15న విడుదల కానుంది. అయితే ఈ చిత్ర నిర్మాత రవిశంకర్ కంఠమనేని సెన్సార్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అధికార వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు యాత్ర 2 సినిమాను సరిగ్గా ఇప్పుడే విడుదల చేయించుతోంది. ఈ సినిమా కథ అంతా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా నిర్వహించిన పాదయాత్ర చుట్టూనే తిరుగుతుంది. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న విడుదలవుతోంది. గత ఎన్నికల ముందు విడుదలైన యాత్ర సినిమా అప్పట్లో వైసీపీకి కొంతమేర ప్రయోజనం చేకూర్చిపెట్టిందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు, ఆయన పాలన చూశారు, ఆయన వ్యవహార శైలి కూడా గమనించారు. దీంతో ఇప్పుడు యాత్ర 2 సినిమా ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎంత మేర ఉంటుందో అన్న అంశంపై అధికార పార్టీ నేతల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అది కూడా వాస్తవాలకు ఒకంత దగ్గరగా ఉన్న సినిమాలు నిర్మిస్తే ఎంతో కొంతమేర ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకు మాత్రం ఇలాంటివి పెద్దగా ప్రయోజనం చేకూర్చవనే అభిప్రాయం ఉంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఇప్పుడు కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దీనికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది తేలటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వ్యూహం సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను టార్గెట్ చేసుకుని వాళ్ళ పరువు ప్రతిష్టలకు నష్టం కలిగించేలా సినిమాను తెరకెక్కించారని టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై నారా లోకేష్ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ సినిమాకు బ్రేకులు వేసింది. దీంతో ఇప్పటి వరకు ఎన్నికల సినిమాలుగా రాజధాని ఫైల్స్ యాత్ర 2 సిద్ధమయ్యాయి. ఇవి ఎవరకు ఎంత మేర లాభం చేకూర్చి పెడతాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.